ఓం. ఇప్పుడు నిన్నటి వరకు లక్షణ మూలక మూలం వ్యంగ్యత్వం ఎట్లా ఉంటుంది అనేది చూసాం. అంటే లక్షణ మూలంగా వ్యంగ్యమే ఉంటుంది కానీ లక్షణలో ఉండదు. లక్షణ అంటానికి లేదు, అభిధ అంటానికి లేదు అని వివరం చెప్పారు. ఇప్పుడు అభిధ మూలకమైన వ్యంజకం ఎలా ఉంటుంది, అంటే అభిధ నుంచి వ్యంజించడం ఎట్లా వ్యంజించబడుతుంది అనే ఆస్పెక్ట్ చూస్తున్నాం. నిన్న నేను చెప్పినట్లుగా మనం కంకర్ రోడ్డు మీద నుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసాం. టెన్షన్ పడద్దు. ఓకే. నా మాట క్లియర్ గానే ఉందా? ఎందుకంటే నేను ఎక్కడో బెదవాడో మూల ఎక్కడో ఉండి మాట్లాడుతున్నా, అందుకని. చాలా క్లియర్ గా బాగుంది ఉంది సార్. సార్. వెరీ క్లియర్. ఓకే, అయితే సరే. నెక్స్ట్, అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియంత్రితే సంయోగాత్ సంయోగాత్ వైరవాచ్యాధీకృతాత్ కృద్ వ్యాపృతి వ్యాపృతి అంజనం. అది ఇంతకీ విషయం ఏమిట అంటే లక్షణామూలకమైన వ్యంగ్యాన్ని చెప్పేశానయ్యా. దాని నుంచి వ్యంగ్యాన్ని నిరూపించబడింది. ఇప్పుడు అభిధామూలకాన్ని చెబుతున్నాను. ఏం చెబుతున్నాడు? ఒక మాట ఉందనుకోండి, దానికి అనేక అర్థాలు ఉండొచ్చు ఓ శబ్దానికి. ఊరికే ఉదాహరణకి చెబుతా. అర్జునుడు అన్నాను అనుకోండి కాసేపు నేను. ఏ అర్జునుడు? పాండవ మధ్యుడైన అర్జునుడు ఒక్కడే కాదుగా. కార్తవీర్య అర్జునుడు ఒక అర్జునుడు ఉన్నాడుగా. ఉన్నాడా లేడా? ఏం సార్? ఉన్నాడండి, ఉన్నారు. ఉన్నాడు ఉన్నాడు సార్. ఉన్నాడు. ఉన్నాడు. రాముడు అంట. దశరథుడికి కొడుకు మారడైన రాముడే కావాలా? భార్గవ రాముడు. పరశురాముడు కాకూడదా? ఏమండి? ఇట్లా ఒకే శబ్దమునకు అనేక అర్థములు ఉన్నట్లయితే, అంటే ఒక శబ్దము యొక్క అనేక అర్థములు ఉన్నటువంటి వాచకత్వం ఉన్నట్లయితే అప్పుడు ఎట్లా డిసైడ్ చేయాలి ఏ అర్థం తీసుకోవాలని? ఇక్కడ ఏది వ్యంజించబడుతోంది అంటే సంయోగాద్యై, సంయోగము మొదలైన వాటి చేత, నియంత్రితే అంటే నియంత్రించబడుతోంది. ఎలా ఉందో ముందు చూస్తానండి ఎగ్జాంపుల్స్, కంగారేం లేదు. ఊరికే మాటలు వినేసి మర్చిపోండి. అవాచ్యార్థధీకృత్ అంటే ఏంటి? వాడు అవాచ్యార్థధీకృత్, ఏదైతే వాచ్యముగా కాని అర్థము యొక్క ధీ అంటే జ్ఞానము, జ్ఞానమును కృత్ కలిగించున్నది. అలాంటి వ్యాపృతి అంటే వ్యాపారము, అభిధా వ్యాపారము, లక్షణ వ్యాపారము, వ్యంజన వ్యాపారం చెప్పుకుంటున్నాం కదా. అలాంటి వ్యాపారం ఏమిటి అంటే అంజనం, అంటే వ్యంజన వ్యాపారం అన్నాడు. ఒక్కొక్కలాగా. దీనికి ఎవరో ఏంటో అనేసారు నన్ను. కోపడ్డారమ్మా. ఉమ్. అంటే ఒక శబ్దానికి ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు ఉన్నట్లయితే అది వాక్యంలో మనం ప్రయోగించినట్లయితే ఆ ప్రయోగించిన సందర్భంలో ఏ అర్థం వ్యంజించబడుతుంది? మన ఇష్టం వచ్చేది వ్యంజించలేం కదా. కనుక ఏ అర్థము వ్యంజించబడుతుంది అన్నది మనం ఇప్పుడు చూడబోయేటటువంటి ఇది. దీనికి తర్వాత ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. తర్వాత కారికని చూడండి ఒకసారి. ఈ అభిధని ఎలా నియంత్రించబడతాయి పైన ఏం చెప్పాడు మనకి అంటే అనేకార్థస్య శబ్దస్య అని చెప్తూ సంయోగాద్యై అన్నాడు కదా. ఈ సంయోగాద్యై అనే దాన్ని కొంచెం వివరిస్తున్నారు కింద కారికలో. ఏమిటది?
సంయోగో విప్రయోగశ్చ. ఇగో ఈ రెండు శ్లోకాలు దయచేసి నోటికి చేసుకోండి. సంయోగో విప్రయోగశ్చ సాహచర్యం విరోధిత. లెక్క పెట్టుకోండి ఒకసారి. సంయోగో విప్రయోగశ్చ సాహచర్యం విరోధిత. అర్థ ప్రకరణం లింగం శబ్దస్యాన్యస్య సన్నిధి సామర్థ్యమౌచితి దేశ కాలో వ్యక్తి స్వర ఆదయ. ఈ శబ్దము వ్యక్తి స్వరము వరకే కాదు, ఆదయ ఇంకా చాలా రకాలుగా కూడా ఉండవచ్చు. మెయిన్ పాయింట్స్ మాత్రం చెప్పాడు ఇక్కడ. శబ్దార్థస్యాన్ అవచ్ఛేదే విశేష స్మృతి హేతవ. ఇది మనకి విశేషమైనటువంటి ఏం కలిగిస్తుంది అంటే స్మృతిని కలిగిస్తుంది. వృత్తి చూడండి, ఇప్పుడు సగం సమాధానం వృత్తిలో వచ్చేస్తుంది మీకు. ఏమిటది? ఇత్యుక్త దిశ సశంఖ చక్ర హరి అశంఖ చక్ర హరి ఇత్యుచ్యతే. ఏమండి, హరి అంటే ఏమిటి? హరి అంటే విష్ణుమూర్తి కావచ్చు, లేకపోతే కోతి కావచ్చు, సింహం కావచ్చు. ఇట్లా అనేకమైన అర్థాలు హరి శబ్దానికి ఉన్నాయి. కనుక ఏమైంది ఇక్కడ అంటే అనేకార్థస్య శబ్దస్య. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాచకత్వే నియంత్రితే. ఇప్పుడు దీనిలో ఈ వాచకము ద్వారా దాని అర్థాన్ని నియంత్రించాలి. ఎట్లా? సంయోగ. ఇప్పుడు ఇంకా పెన్సిల్ అన్ని ప్యాకెట్లు కొనుక్కుని ఏమైంది? ఒక పెన్సిల్ కోసం ఎగురుతున్నావు? నేను అడగలేదమ్మా పెన్సిల్ని. సారీ సార్, సారీ సార్, మ్యూట్ లో ఉన్నాను అనుకున్నాను. సారీ సార్. నాకు పెన్సిల్ వద్దు, నా దగ్గర ఉంది, నా పెన్సిల్ ఇగో. సారీ సార్, సారీ సార్, సారీ సరే అండి. మీరు మ్యూట్ లో పెట్టగలుగుతా, నాకు రావట్లేదు. ఇది ఎన్నో కారిక సార్ అది? ఇది అమ్మా 19. దొరికిందా? సో హరిశబ్ద యొక్క అర్థం ఏమిటి? వాచకార్థం ఏమిటి? అవుతే విష్ణుమూర్తి కావచ్చు, లేదా కోతి కావచ్చు, లేదా సింహం కావచ్చు, లేదా మరోటి మరోటి కావచ్చు. ఇప్పుడు గో అన్నాడు అనుకోండి, గో శబ్దానికి 21 అర్థాలు ఎన్నో ఉన్నాయని చెబుతుంది అమరకోశం. కనుక ఏ అర్థం తీసుకోవాలి అంటే సంయోగ విప్రయోగశ్చ. ఇప్పుడు చూడండి, రామ లక్ష్మణౌ అన్నాం అనుకోండి, రాముడితో ఎవడు కలిసి ఉన్నాడు? లక్ష్మణుడు కలిసి ఉన్నాడు. కనుక వీళ్ళు ఎవరవుతారు? వీళ్ళిద్దరూ దాశరథౌ. అంటే దశరథస్య అపత్యం దాశరథి. దానికి ఏమన్నా ద్వివచనం ఏమిటంటే దాశరథౌ. రామార్జున రామార్జున స్థగతి రామార్జున గతిస్తయో. ఏదో ఎవరితో గురించి ఉద్దేశించి చెబుతూ రామార్జునులా ఉన్నారయ్యా అని గతి పడుతుందయ్యా అని అన్నాడు. రాముడు ఎక్కడి వాడు? మన లెక్క ప్రకారం దశరథ రాముడిని వేసుకుంటే త్రేతాయుగం వాడు. అర్జునుడు ఎప్పటి వాడు? చూడండి ఒకసారి, ద్వాపరం వాడు. ఈ 2 యుగాల మధ్యలో కాంబినేషన్ ప్యాక్ ఎట్లా కుదురుతుంది? కనుక అక్కడ ఏం చేయాలి? రాముడు అంటే పరశురాముణ్ణి, ఆయన శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని మనం తీసుకోవాలి. సో రామార్జున అన్నప్పుడు అర్జున శబ్దానికి కార్తవీర్యుడు యందు రూఢి చేసుకుంటున్నాం, రామ శబ్దానికి పరశురాముడి యందు చేస్తున్నాం. ఇది భార్గవ కార్తవీర్యయో. ఏమండి, ఇంకోటి ఉంది, స్థాణుం భజ భవచ్చిదే అన్నాడు. స్థాణుం అంటే గనక మొద్దు, చెట్టు మొద్దు ఉంటుందే, కర్ర మొద్దు, దాన్ని స్థాణువు అంటారు. లేదా శివుని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ శివుడు అనాలా, కర్ర మొద్దు అనాలా? దాని పక్కన ఏముందో చూడండి, భజ. చెట్టును ఎవడు ప్రార్థించడు, ఎందుకుట? భవచ్చిదే అంటే నీ యొక్క భవరోగములు అంటే కనుక జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడాలంటే ఆ హరిని ప్రార్థించవయ్యా అని చెప్పడం కోసం. కనుక అక్కడ చూడండి, అనేక అర్థములుంటే ఒకదాన్ని నియంత్రిస్తున్నాము.
సర్వం జానాతి దేవః. దేవః అంటే దేవుళ్ళు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గౌరవ వాచకంగా వాళ్ళని అయ్యా దేవరవారు అనుగ్రహించాలి అంటుంటాగా, మనం విన్నాగా ఈ మాటలు. తెలుగులో రాస్తున్నప్పుడు కొంచెం మర్యాదగా దేవరవారు కనికరించి తమరైన ఇది ఘనమైన అయ్యా అంటాడు. ఘనమైన అయ్యా అంటే నాకు అర్థం వాడు ఎక్కడ ఫ్రీజ్ అయ్యాడో నాకు తెలియదు. ఆ? ద్రవమైన అయ్యాని ఎక్కడా వెళ్ళలే నేను మరి. సరే, సరదాగా చెప్పుకునేది ఎందుకు కానీ. కనుక ఇలాంటి ప్రయోగాలు ఇక్కడ దేవ అంటే ఎవడు? సర్వం జానాతి. ఎవరయ్యా అంటే ఆ ఎదురుకుండా ఎవరైతే ఉన్నారో ఆయనని గౌరవ సూచకంగా రాదో ఇంకోడో ఇంకోడో, ప్రస్తుత కాలంలో మంత్రి అనుకుందాం కాసేపు, అయ్యా తమరికి తెలియదు ఏముంది అంటామే, తమరికి అన్ని తెలుసు మాస్టారు మా బాధలన్నీ అని చెప్పుకుంటాంగా. అదే ప్రయోగం ఇక్కడ. ఇది యుష్మదర్థే తమరు మీరు అనే అర్థములు. తర్వాత కుపితో మకరధ్వజ. ఈ మకరధ్వజ అనే దానికి అర్థం ఏంటంటే కాముడు అంటే కనుక మన్మధుడు అని అర్థము. దేవస్య పురారాతే ఇది శంభౌ మధునా మత్తః కోకిలః ఇది వసంతే పాతు ఓదయితాముఖం ఇది సాముఖ్యే భాత్యత్ర పరమేశ్వరః ఇది రాజధాని రూపాద్దేశాత్ రాజని చిత్రభానుర్విభాతి ఇది దినే రవౌ రాత్రౌ వహ్నౌ మిత్రం భాతి ఇది సుహృది మిత్రో భాతి ఇది రవౌ ఇంద్రశత్రుః ఇత్యాదౌ వేదే ఏవ న కావ్యే స్వరో విశేష ప్రతీతికృత్. ఇదండి విషయం. ఇప్పుడు ఒక్కొక్కటి మనకి చెబుతున్నాడు. ఏమిటా అంటే ఇవి జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి వరుసగా చెబుతున్నాడు. ముందు మీకు ఉమ్, ఒక్క నిమిషం టైం ఇస్తారా నాకు? వెతుకుతా. ఇది మేము చదువుకునేప్పుడు నేను రాసుకున్న నోట్స్ అమ్మా. అంచేత ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. సైంధవ మానయ అంటాడు. సైంధవము అంటే ఉప్పు అని అర్థం ఉంది, గుర్రము అని అర్థం ఉంది. ఏమండి? ఎందుకంటే సింధు సంబంధమైనది సైంధవం. అయితే అయితే ఏ తేవాలి వీడు? వాడు అన్నం తింటూ ఉంటే సైంధవ మానయ అన్నాడు అనుకోండి, వాడు గుర్రాన్ని తెచ్చే తప్పు, ఉప్పు తేవాలి అప్పుడు. అదే వాడు బయటికి వెళ్తూ చొక్కాలాగులు వేసుకుని కత్తి డాలు పట్టుకుని బయలుదేరుతూ సైంధవ మానయ అంటే ఉప్పు తెస్తే తప్పు, అప్పుడు గుర్రాన్ని తేవాలి. కనుక ఇక్కడ ఏమైంది అంటే ప్రకరణ అంటే సందర్భాన్ని బట్టి సైంధవ పదానికి వాచకత్వం గుర్రము అని నియంత్రించామన్నమాట. ఇక ఇట్లా ఇక ఉదాహరణ చూడండి. సంయోగే మనకు ఇచ్చిన లిస్ట్ అంతా రాసుకున్నా ఇక్కడ. సంయోగము సశంఖ చక్రో హరి. ఈ హరి శబ్దానికి సశంఖ చక్ర అనే సంయోగము ఉన్నది, చక్రముతోటి శంఖముతోటి. హరి అంటే అనేక అర్థాలు ఏమున్నాయి? విష్ణు, విష్ణువు, సూర్యుడు, కోతి, సింహం ఇవన్నీ వగేరా వగేరా ఉన్నాయి. కనుక శంఖ చక్రములతో కూడిన కూడిన కనుక సంయోగం. శబ్దవాచకత్వానికి విష్ణువు అని అర్థం. నియంత్రించబడినది. విప్రయోగశ్చ అశంఖ చక్రో హరి. సేమ్ ఏమిటి? పైన హరి శబ్దంలాగా అన్ని ఉన్నాయి. అశంఖ చక్రో హరి. ఇప్పుడు ఆవిడ లక్ష్మీదేవితో కబుర్లు చెబుతున్నాడు అనుకోండి విష్ణుమూర్తి గారు, అప్పుడు శంఖ చక్రాలు పట్టుకు ఎందుకు కూర్చుంటాడు? పైగా గజేంద్ర మోక్షప్పుడు ఇవన్నీ వదిలేసి పరిగెత్తికెళ్ళిపోయా. సిరికేం చెప్పడు శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడు. కనుక అప్పుడు విష్ణు కాకుండా పోతాడా?
కనుక అశంఖ చక్రో హరిహి అన్నా కూడా శంఖ చక్రముల లేనటువంటి హరి శబ్దం విష్ణువుకి మాత్రమే నియంత్రించబడుతుంది. సూర్యుడికి, కోతికి, సింహానికి వర్తించదు. సంయోగం విప్రయోగశ్చ. సాహచర్యం. సాహచర్యం అన్నప్పుడు రామ లక్ష్మణవు అని ఉదాహరణ ఇచ్చాడు. రామ శబ్దానికి ఏమేమి ఉన్నాయి? బలరాముడు, దశరథ రాముడు, పరశురాముడు, ముగ్గురు రాములు ఉన్నారు మనకి. బలరామ, పరశురామ, దశరథ రామ. ఏ రాముని తీసుకోవాలి అంటే ఆ రామ శబ్దం పక్కన ఎవరితో కలిసి ఉంది? లక్ష్మణ శబ్దంతో కలిసి ఉంది. కనుక సాహచర్యము, లక్ష్మణుడితో సాహచర్యము ఉండటం వలన ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? దశరథ రాముడి స్వీకరించాలి. విరోధిత, కొట్లాట. ఏమిటది అంటే రామార్జున గతిస్తయో. నాయన రామార్జున గతి అయ్యా మీకు అన్నాడు. ఏమిటైంది? వాళ్ళిద్దరు కొట్టుకున్నారో లేదు. కనుక రామ శబ్దానికి బలరామ, దశరథ రామ, పరశురామ ఉంటే అర్జునుడికి పాండవ మధ్యుడు ఉన్నాడు, కార్తవీర్యార్జునుడు ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు రాముడు, అర్జునుడు కొట్టుకున్న సందర్భం ఎక్కడుందయ్యా అంటే పరశురాముడు, కార్తవీర్యార్జునుడు విరోధమే ప్రసిద్ధమైంది. కనుక పరశురామ, కార్తవీర్యార్జునుని స్వీకరించాలి. అర్థ, అర్థం అంటే ఏంటంటే ప్రయోజనము. ఏ పర్పస్ తో నువ్వు ఆ పని చేస్తున్నావు? స్థాణుం భజే. స్థాణువు అంటే శివుడు, శివుడు అని అర్థం. శివస్థాణు అని వస్తుంది సహస్రనామాల్లో. ఏమండి? అలాగే కొమ్మలు లేని చెట్టు అంటే చెట్టు అంటే మోడు అంటాం చూసారా? ఆ మోడును కూడా స్థాణువు అంటాం. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? ఎందుకు చేస్తున్నావు స్థానం భజ? ఎందుకు భజిస్తున్నావయ్యా? భవచ్చిదే అన్నాం కదా. భవచ్చిదే అంటే మనకున్నటువంటి భవబంధాల నుంచి మోక్షము కలుగుటకు. అంటే అప్పుడు ఎవరిని అడుగుతున్నావు? చెట్టు కొమ్మ దగ్గరికి వెళ్ళి నాకు నాకు మోక్షం ప్రసాదించమ్మా చెట్టు కొమ్మ అని అడగంగా. కనుక ఎవరు అడగాలి అక్కడ? సంసార బంధాలని పోగొట్టేటటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? చెట్టు దొంగకా, శివుడికా? శివుడికండి. కనుక ఇక్కడ ఎక్కడ నియంత్రించబడుతోంది? శివుడిలో నియంత్రించబడుతోంది. ప్రకరణం. ప్రకరణం అంటే సందర్భము. ప్రకరణము అంటే ఆ సందర్భము అని అర్థం. ఏమిటది? సర్వం జానాతి దేవ. అయ్యా తమరికి తెలియదు ఏం లేదు, అన్నీ మీకు తెలుసండి అంటాం. ఇక్కడ దేవ శబ్దానికి ఎవరెవరు ఉన్నారు అర్థము? రాజు అని అర్థం ఉంది, దేవుడు అని అర్థం ఉంది. ఏమండి? మనము దేవుడితో మాట్లాడతామా? దేవుడు వచ్చి మనతోటి టీ తాగుతూ కబుర్లు చెబుతాడా? చెప్పడుగా. కనుక మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. తమకు అన్నీ తెలుసండి, దేవర వారికి అన్నీ తెలుసు అన్నాం. అంటే ఎదురుకుండా ఎవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం. వాడు నలిగా ఎందుకో అంటే ఎదురుకుండా ఉన్నది ఎవరు? దేవుడు కాదు. కానీ ఎవరవ్వాలి? రాజు, లేకపోతే ఎవరైనా మంత్రి, ఇట్లాంటి వాడు. కనుక రాజుతో మాట్లాడే సందర్భం కనుక, అంటే ఇది ఉదాహరణ కావ్య ప్రకాశంలో కాబట్టి రాజు అంటున్నాం. ఇవాళ మాట్లాడుకోవాలంటే మంత్రి గారి పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కడుపు రగిలితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా పెట్టండి. మాట్లాడుకునే సందర్భం కనుక దేవ అంటే రాజు అనే అర్థము నియంత్రించబడినది. ఇక తర్వాత లింగం. లింగం అంటే ఇక్కడ ఏముందో చూడాలి. కుపితో మకరధ్వజ అన్నాడు. మకరధ్వజుడు అంటే మన్మధుడు అనే అర్థం ఉంది, సముద్రుడు అనే అర్థం ఉంది. ఇప్పుడు ఈ కోప శబ్దము ఎవరికి వర్తిస్తుంది? సముద్రుడికి వర్తించదు.
మన్మధుడికి వర్తిస్తుంది. ఎందుకు? కోపము మన్మధుడి యందు చిన్నము లేక ధర్మము. సముద్రుడి ధర్మం అది కాదు, సముద్రుడి ధర్మము శాంతం. సముద్రుడి ధర్మము శాంతము. ఎన్ని నీళ్ళైనా పడనండి నదిలో సముద్రంలో ఒక్క అంగుళం పెరగడు. ఎన్నైనా ఎగిరిపోనండి సూర్యుడి వల్ల ఒక్క అంగుళం తగ్గడు. ఎన్ని వచ్చినా అట్లాగే శాంతంగా ఉంటాడు. సరే, ఆవేశం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తర్వాత విషయం. సాధారణంగా కోపము అనేటటువంటి చిన్నము గుర్తు ఏమిట్రా ఎవరికయ్యా అంటే మన్మధుడికి. కనుక కోపరూపమైన లింగము చేత ఇక్కడ మన్మధుడు అనే అర్థము దగ్గర నియంత్రించబడినది. ఇంకోటి ఉందండి, అన్య శబ్ద సన్నిధి. అన్య శబ్దం అంటే ఏమిటి? అన్య శబ్దం అంటే ఏమిటి? దేవస్య పురారాతే. ఇంతకుముందే చెప్పుకున్నాం దేవశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయని. ఈ పురారాతే అనే శబ్ద సన్నిధి చేత అంటే ఆ దేవస్య పక్కన పురారాతే అనే చెప్పడం ద్వారా, పురారాతి అంటే ఏమిటి అంటే శివుడు అని అర్థం. మురారాతి అంటే విష్ణువు. మురకి శత్రువు, పురు అంటే రాక్షసుడికి శత్రువు, మిత్రుడు వగేరా. కానీ ఆరాధ అంటే శత్రువు. పురారాతే అంటే శివుడు అని. కనుక ఈ దేవస్య అనే శబ్దాన్ని ఎక్కడ నియంత్రించాలయ్యా అంటే దాని పక్కన ఏముందయ్యా? అన్య శబ్ద సన్నిధి ఏముంది అంటే పురారాతే ఉంది. మీరు ఇక్కడ ప్రశ్న వేయాలి. ఏమండి, ఈ పైన రామలక్ష్మణులు రామార్జునులు అన్నారు కదా, మరి అక్కడ రెండు పేర్లు ఉన్నాయి, ఇక్కడ అన్యపద సన్నధి అనకుండా విరోధిత సాహచర్యం అని ఎందుకు అన్నారు అని ఒక ప్రశ్న వేయచ్చు. వేస్తే ఇక్కడ ఏంటంటే అక్కడ రెండు భిన్నమైన వ్యక్తుల గురించి వివరం. ఇక్కడ దేవస్య పురారాతే అనేది ఒక్క దగ్గరే ఉంది. అర్థమైందండి? సామానాధికరణ్యం అంటారే అదనమాట. పురారాతే అనే శబ్ద సన్నిధి చేత శివుడు అని తెలుస్తోంది. అట్లాగే సామర్థ్యం. సామర్థ్యం అంటే దానికి శక్తి ఉండటం, ఆ పని చేయటానికి శక్తి. మధునా మత్త కోకిల. మీకు కృష్ణశాస్త్రి గారి పాట తెలుసు కదా, తెలియదు సార్. మధుమాసం అని వస్తుంది చూడండి. ఇది మల్లెల వేళయని. ఆ ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసం. వెన్నెల మీసమని. ఆ, తొందరపడి తొందరపడి ఒక కోయల ముందే కూసింది. ముందే కూర్చుంది. ఇక్కడ కూసినది ఏంటంటే ఆ మధుమాసం. అంటే మధుమాసము మాధవ మాసము అంటే వసంత ఋతువునేమన్నా మధుమాసమని, మాధవ అంటే తర్వాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఇట్లా 12టికి కూడా 12 వైదిక నామాలు ఉన్నాయి. వైదిక అంటే వేదమునందు ఈ నామములతో దానిని చెప్తారు. సెల్ఫ్ డబ్బా అనుకోకపోతే దాంతో సంబంధించిన ఒక వీడియో ఒకసారి ఎప్పుడు అందరికీ చెప్దామనే ఉద్దేశంతో ఈ పేర్లు ఆ ఋతువులు వాటితోటి ఒక వీడియో చేసి పెట్టే ఎప్పుడో చిన్నప్పుడు. దొరికితే అది పంపిస్తాం, మీకు అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు, ఊరికే మాటకి చెప్తున్నా. మధు అంటే తేనె, వసంత ఋతువు. ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఈ కోకిల తేనె తాగింది కాబట్టి చక్కగా పాడిందా? మధువు చేత మత్తురాలైనటువంటి కోకిల. ఇక్కడ మధు శబ్దానికి తేనె అనే అర్థం రావట్లేదు. ఎందుకు? కోకిలకి మత్తు కలిగించే సామర్థ్యం వసంత ఋతువుకి మాత్రమే ఉన్నది.
సరే, సామర్థ్యం అలా వచ్చింది. ఔచితి. ఔచితి అంటే ఆ పదము అక్కడ వాడటము యొక్క ఔచిత్యం ఏమిటి? పాతు బోధయితాముఖం అన్నాడు. అంటే పాతు వహ, వహ అంటే మిమ్ములను, నహ అంటే మనలని. ఏమండి? సహనౌ భునక్తు, సహనౌ భునక్తు అని చెప్పుకుంటాం చూసారా? అనహ, నౌ, నహ, ఇవన్నీ. ఇక్కడ ఈ ప్రియురాలి ముఖం మిమ్మల్ని పాలించుగాక అన్నప్పుడు ముఖ శబ్దానికి ఏం తీసుకోవాలి అంటే మోము, ప్రారంభము, సన్నిధి, ఇట్లాంటివన్నీ వస్తాయి అర్థాలు. కనుక మీ దగ్గర ఆ నాయకు యొక్క సముఖము కనుక, ముఖము అంటే సముఖముగా, సుముఖముగా, ఆనందముగా మీతో ఉండగలుగును అని అర్థం చెప్తున్నాడు. అది ఔచిత్యం అక్కడ. దేశం. భాత్యత్ర పరమేశ్వర అంటే ఆ కాంటెక్స్ట్. దేశం అంటే ప్లేస్, దేశము అంటే ప్లేస్. భాత్యత్ర పరమేశ్వర. పరమేశ్వర శబ్దానికి బోల్డు మంది ఉన్నారు. శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, వగైరా వగైరా ఉన్నారు. అత్ర అనే ఇక్కడ ఏదైతే ఉందో, మనం ఏ ప్లేస్ లో ఉన్నామో ఆ ప్లేస్ నందు గురించి మాట్లాడుతున్నాం. పరమేశ్వరుడు ఇక్కడ ఈ స్థలమునందు భాతి ప్రకాశించుగాక, వెలుగొందుతున్నాడు. మీ ఇష్టం. అంటే ఇక్కడ మన దేశంలో ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లోను, ఇంకో పెద్దవాళ్ళలోను, ఇంకో ఎక్కడెక్కడ ఉన్నాం అనుకోండి. ఇక్కడ పరమేశ్వరుడు ఎందుకుంటా వచ్చి మనకి ఈ కాంటాక్ట్ ఎట్లా వస్తుంది? మనం అంత తపస్సు చేయలే ఇంకా. కనుక అత్ర అన్నప్పుడు ఆ ఉన్న ప్రదేశము, అవతల వాడు చాలా గొప్పవాడు కాబట్టి పరమేశ్వర శబ్దంతో ప్రకటించాం కాబట్టి కాసేపు రాజధాని ప్రాంతము అనుకుందాం. అప్పుడు ఆ రాజధాని ప్రదేశాన్ని నిర్దేశించడం చేత పరమేశ్వర శబ్దము రాజునందు శక్తి నియంత్రించబడింది అని చెబుతున్నాడు. అట్లాగే కాలము, దేశము, కాలము ఈ రెండు పక్క పక్కనే ఉంటాయండి ఎప్పుడు. కాలము అంటే ఏమిటి? చిత్రభాను విభాతి, చిత్రభానుర్విభాతి. చిత్రభానుడు అనే శబ్దం ఎవరికి ఉందయ్యా అంటే అగ్నిని గాని సూర్యుని గాని సూచిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడారు? ఇద్దరు వెలుగిచ్చేవాళ్లే. అగ్ని వెలిగిస్తుంది, సూర్యుడు వెలుగునిచ్చేవాడే. కనుక విడగొట్టేందుకు అవకాశం లేదు, ఎందుకంటే విభాతి అన్నాడు కాబట్టి. మరి ఎట్లా? అప్పుడేం ఆలోచించాలి? వాళ్ళిద్దరూ తేజస్వంతులే, వాళ్ళిద్దరూ మనకి వెలుగునిచ్చేవాళ్లే. ఈ రెండు పేర్లకి సరిపోతుంది, ఒకటి అటు ఇటు తీసేందుకు లేదు. మరి ఎట్లా చూడాలంటే కాలముతో చూడవయ్యా అన్నాడు. ఈ వాక్యం అన్నవాడు పొద్దున పూట అంటే సూర్యుడు అనుకోవాలి, రాత్రి పూట అంటే అగ్ని అనుకోవాలి. ఎందుకంటే పొద్దున పూట సూర్యుడు ఉంటాడు, రాత్రి పూట అగ్నే ఉంటుంది, సూర్యుడు ఉండడు. కనుక సమానార్థకములైన, సమాన ధర్మములైన వెలుతురివ్వటం, ప్రకాశించుట అన్నది కాలాన్ని బట్టి నిర్ణయం చేస్తున్నాము. అది. తర్వాత వ్యక్తి. వ్యక్తి అంటే ఒక వ్యక్తి, ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళ గురించి. ఇప్పుడు చూడండి, మిత్రం భాతి అన్నాడు. మిత్రం అని నపుంసకలింగంలో గనక వాడితే స్నేహితుడు అని అర్థం. మిత్ర భాతి, మిత్రో భాతి అంటే మిత్ర అంటే సూర్యుడు అవుతాడు. కనుక ఈ వ్యక్తి యొక్క లింగం పుంలింగమా నపుంసకలింగమా అనే దాన్ని ఆధారం చేసుకుని ఆ వ్యక్తిని నిర్ణయం చేస్తున్నాం. ఇక్కడ మిత్రం అని చెప్పి నపుంసకలింగ శబ్దం వాడాడు కాబట్టి ఇక్కడ స్నేహితుడు అనే అర్థంలో చెప్పుకోవాలి. స్వరం. ఈ స్వరం అంటే మీకు అందరికీ తెలుసు, ఉదాత్త అనుదాత్త స్వరితాలు అని 3 రకాలుగా ఉంటాయని. ఏ శబ్దమును ఎలా ప్రయోగిస్తే ఏమిటవుతుందో మనము వ్యాకరణం చూసినప్పుడు చెప్పుకున్నాం. ఏమిటది? ఉదాత్త స్వరము మొదట్లో ఉండటము, ఆద్యాక్షరంలో ఉండటము, ఆ తర్వాత చివరిలో ఉండటము, దానిని బట్టి అది ఏమిటవుతుంది? అయితే బహువ్రీహి సమాసం కింద రావాలి, లేకపోతే తత్పురుష సమాసం కింద వస్తుంది అని
అభేదముతో దాని యొక్క విగ్రహ వాక్యం చెప్పుకోవాలి అన్నారు. ఇది మనకి వైదికముగా వచ్చే వ్యవహారము. అందుకే ఈ ఇంద్రశత్రువు అనే దగ్గర వాడినటువంటి శబ్దాన్ని అనుసరించి ఆ చేసినటువంటి ఆ యజ్ఞమునందు, అయ్యా నేను ఇంద్రుణ్ణి చంపగలిగి శత్రువైన కలిగి ఉండేటటువంటి కొడుకును కనాలనుకుని ఇంద్రుడు ఎవరికి శత్రువు అవుతాడో వాడు కనాలి అనుకుంటాడు. కనుక ఇంద్రుడిని చంపడానికి యజ్ఞం చేశాడు. స్వరం మార్దనుడు ఇంద్రుడు చేసి చచ్చే కొడుకు పుట్టాడు, వృత్రాసురుడు. ఇది స్వరము గురించి. తర్వాత స్వరాదయ అన్నాడు. ఆదయ అంటే ఆది ఇత్యాది అని. ఇత్యాదిలో ఏమేమి వస్తాయి? ఏమైనా రావచ్చు. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. మనము క్లాసు చెప్పుకుంటున్నాం. ఈ లోపల ఇంకోటి వీడియో ఆన్ లో ఉంది అనుకుందాం, కాసేపు అనుకుందాం. అటో ఇటో చూడండి, ఇటువంటి ఇటు చేయి చూపిస్తా నేను, అంటే ఇటు తిరగవయ్యా అని. ఇటు తిరగవయ్యా అన్న మాట నోట్లోంచి వచ్చిందా? రాలేగా. మరి మీకు ఎట్లా అర్థమైంది? అభినయము ద్వారా అర్థమైంది. ఏ అట్లా అనేకమైన ఉదాహరణని మనకి చెప్పబడ్డాయి. ఇలా దేర్ ఫోర్ అన్నమాట. శబ్దము 3 విధాలు: వాచకము, లక్షకము, వ్యంజకము అని. వాటి అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలు అవి వాచ్యము, లక్ష్యము, వ్యంగ్యము అని 3 రకాలు అని చెప్పారు. ఇప్పుడు మీ గ్రంథంలో చూసినట్లయితే మనం ఒక్కసారి ఈ 19వ కారిక దగ్గర నుంచి బయలుదేరాం కదా, ఒక్కసారి ఆ కారిక దగ్గరకు వచ్చేసేయండి. అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియంత్రితే సంయోగాద్యైర్వా అవాచ్యార్థధీకృత్ వ్యాపృతిరంజనం అని కిందకి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు గారు మన యందు అనుగ్రహంతో ఈ సంయోగ విప్రయోగశ్చాకి విశేషమైన వ్యాఖ్య చేశారు. సంయోగము, విప్రయోగము, సాహచర్యము, విరోధత ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చి సంయోగానికి 2 అర్థాలు. ఇప్పుడు నేను చెప్పిన టేబుల్ ఏదైతే వేశానో అదే విషయాన్ని ఆయన ప్రతిదాన్ని విడివిడిగా చెప్పుకుంటూ వచ్చారు. కనుక టెక్స్ట్ ఫార్మెట్ లో అయితే అది చూస్తే సరిపోతుంది, లేకపోతే అక్కర్లేదు. ఆదిగ్రహణాత్ స్వరాదయ అన్నాడు కదా. ఆ ఆదిగ్రహణము చేత ఏమిటవుతుంది అంటే ఒక గాథ. గాథ అంటే ప్రాకృతంలో ఉన్నటువంటిది. దానికి ఛాయా శ్లోకం రాశారు. ఏతావన్మాత్రస్తనిక ఏతావన్మాత్రాం భ్యమక్షిక పత్రాభ్యాం. ఇప్పుడు నేను మీకు ఏం చెబుతానంటే, ఇగో ఓ ఇంత అన్నం పెట్టవయ్యా అంటా నేను. ఈ ఇంత అంటే ఎంత అండి అంటే నేను జపించే సైజుని బట్టి ఉంటుంది. ఏ తావన్ మాత్ర అన్నంగా ఏ తావన్ మాత్ర ఇట్లా. ఈ తర్వాత కళ్ళతో చెప్పచ్చు అభినయము ఇత్యాద ఇత్యాది అవ ఇత్యాది ఆవభినయాదయ అభినయములు. తర్వాత ఆ చేతులతో చేసే ప్రక్రియలు అన్నమాట ఇవన్నీ. చేతులు గాని మీకు మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలా? ఇంతింతై వటుడింతై నభో మండలమంతై అని ఒక పద్యం ఉంది చూసారా? అది దీని సరైన ఉదాహరణ. ఈ పైన చెప్పినటువంటి గాథలో ఉండే ఛాయా శ్లోకానికి అర్థం ఏంటంటే ఆ స్త్రీ యొక్క సౌరభ నేత్రాలు ఎలా ఉన్నాయి,
ఇంతింత కళ్ళు ఉన్నాయి, ఇంతింత కుతుబులు ఉన్నాయి, ఇంతింత ఇలా ఉన్నాయి, ఏ ఇగో ఇన్ని రోజులు ఇలాంటి అవస్థలు కలిగింది ఉంది అని ఏవో చెప్పుకొస్తున్నాడు. ఈ ఇలా ఇంత ఇంత అంటే ఏమిటది? ఈ ఇంత శబ్దంతో కళ్ళైతే ఇంత కదా, ఇట్లా రకరకాలన్నమాట. కనుక ఇన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? కనుక దాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఈ ఇంతింత అనే పదము మనం చేసే అభినయము ద్వారా అభినయాదయ అనే ఆది శబ్దం చేత ఇవన్నీ కూడా అందులో వస్తాయి. ఇతస్సదైత్య ప్రాప్త శ్రీర్నేత ఏవార్హిత క్షయం విషవృక్షోపి సంవర్చ స్వయం ఛేత్తుమసాంప్రతం. ఈ స్వయం ఛేత్తుమసాంప్రతం అనేది చాలా ఇంకో చోట ఎక్కడో కూడా వచ్చింది మనకిది. ఉమ్, స్వయం ఛేత్తుమసాంప్రతం ఈ వ్యాకరణంలో వచ్చింది మనకి, ఎక్కడొచ్చిందో నాకు గుర్తురాట్లో వెంటనే. సారీ. నే చేతులతో పెంచినటువంటి ప్రాతిపదికార్గ లింగం వచ్చిన మాత్రమే ప్రథమ దగ్గర ఎక్కడో వస్తుంది ఇది, నాకు గుర్తున్నంత మటుకు. ఏమండి? ఆ సరే, వచ్చిందండి అది. ఇలా మనకి ఈ శ్లోకాలు ఇది ఈ విధముగా అని మనకి వివరాలు రెండు చెప్పుకుంటూ వచ్చారు. కనుక తద్యుక్తో వ్యంజక శబ్ద, తద్యుక్త వ్యంజనయుక్త, యత్సోర్ధ్వానత్తరయుక్త తథా అర్థోపి వ్యంజక తత్ర సహకారితయా మతః తథేతి వ్యంజకః ఇది కావ్య ప్రకాశే శబ్దార్థ స్వరూప నిరూపణయో నామ ద్వితీయోల్లాసః సమాప్తః.